అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా సంతాపం తెలియజేయటమే కాకుండా వారి కుటుంబ సభ్యులకి ఈ సందర్భంగా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉన్నాం. జరిగిన దుర్ఘటనకి అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. చాలా ఘోర ప్రమాదం జరిగిన సందర్భంలో ప్రభుత్వం వెంటనే స్పందించడమే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు దుబాయ్లో ఉంటే, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ రాంప్రసాద్ రెడ్డి గారు కానీ అనిత్ గారు కానీ ప్రమాదం జరిగినటువంటి ప్రదేశానికి వెళ్ళటమే కాకుండా సహాయక చర్యలు చేపట్టడంలో యంత్రాంగాన్నంతా కూడా కదిలించి సంఘటన మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి, ఆయన పార్టీ వ్యవహరిస్తున్న తీరు గురించి, వాళ్ళు మాట్లాడే అంశాల గురించి ఈ సందర్భంలో మాట్లాడవలసిన పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. ఒక పక్కన జరిగిన ప్రమాదం ఘోరమైన ప్రమాదంగా మనం భావిస్తూ, ఆ ప్రమాదంలో గాయపడ్డ వారిని కానీ చనిపోయిన వారిని కానీ ఆ పార్థివ దేహాలని తరలించే విషయంలో ప్రభుత్వం పరంగా తీసుకున్నటువంటి చర్యలు ఏ రకంగా ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాట్లాడాల్సింది పోయి, సమర్థించాల్సింది పోయి, రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి వర్గాలకు అతీతంగా సానుభూతిని స్పందించాల్సినటువంటి రాజకీయ పార్టీలు శవ రాజకీయాలు చేయటమే మా లక్ష్యం, ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది జీవిస్తుంది అందుట్లో అనే భావాన్ని వ్యక్తమయ్యేలాగా ఈ రోజున మీరు వ్యవహరిస్తున్న తీరు సభ్య సమాజం సిగ్గుపడేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏం మాట్లాడుతూ ఉన్నారని మీరు? ప్రమాదం జరిగిన వెంటనే అందరూ కూడా స్పందిస్తే స్పందించలేదని చెప్పి మీరు మాట్లాడుతూ ఉంటారా? లేకపోతే బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి చెప్పడానికి, బురద వేయటానికి ఇదే సమయం దొరికిందా మీకు? ఇదే సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక పక్కన 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి ఎల్లమ్మ లైసెన్స్డ్ షాప్లో ఆయన ముందు కొన్నట్టుగా రుజువులు సాక్ష్యాలు ఉంటే, రోడ్డు పక్కన ఈ రోజున బెల్ట్ షాప్ ఉందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించే మీరు ఏం చేయబోతా ఉన్నారు? రాజకీయాలని అడ్డు పెట్టుకొని ఎదుటి వారి మీద బురద వేయటానికి ఇదా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సిద్ధాంతపరమైన విమర్శలు చేయొచ్చు, లేకపోతే రాజకీయ పోరాటం చేయొచ్చు ప్రభుత్వాల మీద, కానీ మరణించిన సందర్భం ఏ రకమైనటువంటి సందర్భం అనేది కూడా చూసుకోకుండా శవాల మీద పేలాలు ఏరుకోవడానికి ప్రయత్నించే నీ నీచమైనటువంటి దుర్బుద్ధి మీ పేపర్ ద్వారా, మీ మీడియా ద్వారా మీరు చేస్తున్నటువంటి ప్రకటనలు నిజంగా ఇది రాజకీయాలకి అవసరమా అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకైతే తెలియదు. కానీ ఎంత దుర్మార్గమైనటువంటి విధానంతో మీరు నడుస్తూ ఉన్నారంటే నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైనా సరే గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా సంఘటనలు జరిగినాయి. కల్తీ మద్యం ద్వారా చనిపోయారు. స్వయంగా మీరు లిక్కర్ కేసులో మీరు దాదాపు 3,400 కోట్లు పైగా ఈ రోజున ప్రభుత్వ పరంగా మీరు ఆ రోజున ప్రభుత్వంలో ఉండి ప్రజలకు అన్యాయం చేసినటువంటి
దోచుకున్నటువంటి సంఘటన ఈ రోజున ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళన్నింటినీ పక్కదావ పట్టించడానికి ఇదేనా సందర్భం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దీనిపైన మాట్లాడేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ రకంగా మీరు ఈ రోజున ఈ సందర్భాన్ని మీరు పునస్కరించి మాట్లాడుతున్నారు నాకైతే తెలియదు. కానీ లేని నిజాన్ని ఉన్నట్టుగా మీరు చెప్పాలనే ప్రయత్నం దేనికి మీరు ప్రయత్నిస్తున్నారో నాకు అర్థం కావట్లా. ఈ రోజున పోలీసులు పనిచేయలేదని ఒక పక్కన చెప్తా ఉన్నారు. అక్కడున్న ప్రజానీకం కానీ లేకపోతే అక్కడున్న యంత్రాంగం కానీ లేకపోతే అక్కడున్న ఎవరైతే దీనికి సంబంధించినటువంటి స్పందించాల్సినటువంటి ప్రభుత్వ యంత్రాంగం కానీ అక్కడున్న కూటమి నాయకత్వం కానీ లేకపోతే మంత్రులందరూ కూడా స్పందించిన తీరుని మనం గమనించాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మీరు పక్కదావని పట్టించడానికి రకరకాలుగా పర్మిట్లు లేదనో లేకపోతే లైసెన్సులు లేదనో లేకపోతే ఇంకోటి లేదనో ఫిట్నెస్ లేదనో ఇవన్నీ దేనికి మాట్లాడుతున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏ ప్రాపకం కోసం మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఎవరిని మోసపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? అంటే నిజాలు చెప్పే అలవాటు మీకు లేదనేది ప్రజలు ఆల్రెడీ నమ్మారు. అందుకనే మీకు 164 సీట్లు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రానికి దక్కిందని చెప్పి మీ ద్వారా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అయినా కూడా మోకాలికి బోడిగుండికి ముడేయటానికి ప్రయత్నించే మీ ప్రయత్నం కొనసాగదయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. వైసీపీ నాయకత్వానికి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఎందుకు మీరు ఈ రకమైనటువంటి బురద జల్లే కార్యక్రమానికి నాంది పలుకుతూ ఉన్నారు? ఈ సంవత్సరాల కాలం నుంచి నేను గమనిస్తూ ఉన్నా. ప్రతి అంశంలో కూడా పోలవరం విషయంలో అదే మాట్లాడుతూ ఉంటారు, కాపర్ డ్యామ్ గురించి, లేకపోతే అమరావతి గురించి అదే మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే ఏది వచ్చినా కూడా ఈ రోజున మీరు ఏదో ఒక రకమైనటువంటి బురద వేయటానికి నిన్నటిదాకా మీరు ఉద్యోగస్తులకి న్యాయం చేయట్లేదని మాట్లాడారు. ఒక డిఏ ఇచ్చేటప్పుడు మళ్ళీ దాంట్లో నోరు మూసుకున్నారు. దాన్ని కూడా మళ్ళీ పక్కదావ పట్టించడానికి ప్రయత్నించారు. మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మోసం చేయడం చంద్రబాబు నాయుడికి పెద్ద ఆర్ట్ అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తారు. దేనికన్నా మీలాగా మోసం చేయటం అనేది మీకు పుట్టుకతో వచ్చింది అని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది. మీరు హత్యా రాజకీయాలు, మీరు అంతేకాకుండా అరాచకాలు, దోచుకోవటం, ఇవాళ ప్రభుత్వ ధనాన్ని ఏ రకంగా దోచుకోవచ్చు అనేది మీ ద్వారా తెలిసినటువంటి విద్య. ఇంకెవ్వరికీ అర్థం కానటువంటి దోచుకున్నటువంటి అన్నీ కూడా ఈరోజు వివరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి కూడా అక్రమ మద్యం ఏ రకంగా మీరు ఇక్కడ ఈ రాష్ట్రంలో మద్యం కల్తీ చేయటమే కాకుండా మద్యం ద్వారా ఈ రోజున డబ్బును దోచుకున్నటువంటి విషయం ఈ రోజున అందరూ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎంక్వైరీ పోతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున ప్రతి అంశంలో కూడా మీరు ఎక్కడికి ఏది చూసినా కూడా ఈ రోజున శవరాజకీయాలు చేయాలని మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు. కనీసం మీరు వెళ్ళేటప్పుడు పాదయాత్రకో దేనికో మీరు పరామర్శించడానికి సత్తెనపల్లి మా జిల్లాలో వచ్చిన సందర్భంలో మీ కారు కింద ఒకళ్ళు పడిపోతే కనీసం ఆగకుండా మానవత్వం లేకుండా మీరు ఆ వ్యక్తి మీద కారును నడిపినటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి రాజకీయాల్లో మీరు కొనసాగుతున్నారు. మీరు మమ్మల్ని, ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని విమర్శించే స్థాయికి వచ్చారంటే ఎంత దుర్మార్గమయ్యా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీసం ఆగను కూడా ఆగల మీరు మానవత్వ ద్వారంతో. మీ యొక్క కార్యకర్త చనిపోతే ఆ కార్యకర్తని హాస్పిటల్కి తీసుకెళ్లాలా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ రకంగా అతనికి సేవ చేయాలని చెప్పి కనీసం ఆలోచించకుండా తాగుబోతుల మయంగా అతని మీద దుర్మార్గంగా తొక్కించి మీరు వెళ్ళిపోయి మీలాంటి వాళ్ళు ఈ రోజున ఈ ప్రమాదం గురించి, ఈ ప్రమాదంలో ఏ రకంగా ఆదుకున్నాము, ఏ రకంగా గాయపడ్డ వారికి చికిత్స చేస్తూ ఉన్నాం, ఆఖరి పార్థివ దేహాన్ని కూడా పంపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఎంత గౌరవంగా సంఘటనలో జరిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము ఉన్నామని చెప్పి అభయం ఇస్తూ ఈ రోజున మేము ముందుకు వెళ్తామంటే దాన్ని నువ్వు తప్పుదావ పట్టించడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ రకమైనటువంటి పేపర్లో తప్పుడు ప్రచారాలు చేస్తున్నటువంటి పేపర్ల మీద, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా మీద, అదేవిధంగా ఎక్సైజ్ మీద కూడా వీళ్ళు చేసే దుష్ప్రచారం మీద పోలీసు వారు అదేవిధంగా ఎక్సైజ్ వారు వీరి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, కేసులు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి, అంతేకాని వీళ్ళని క్షమించి ఏదో మాట్లాడారులే అని చెప్పి రాజకీయ పార్టీలు అని చెప్పి మీరు వదిలేస్తే
ఇది సమాజానికి నష్టం అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వీళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ఏ రకమైనటువంటి విధానం ఉందో ఆ రకమైన విధానాన్ని అవలంబించి వీళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా.